మండపంలో మాణిక్యాన్ని పట్టుకుని కుటుంబం ముందు నిజం బయటపెట్టిన బాలు, మీనా. రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పై క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. రంగారావు మాణిక్యానికి మొత్తం వివరిస్తూ ఉంటాడు. ఇలా దొంగతనం జరిగింది అని మాణిక్యంతో చెప్తాడు. ఇది తమ్ముడు జరిగింది, అందుకే వాళ్ళకి స్వీట్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు రంగారావు. అప్పుడు మాణిక్యం, ఊరుకోండి, స్వీట్స్ ఇవ్వడం ఏంటి, అలాంటి వాళ్ళని సత్కరించాలి, అలా సత్కరిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, పైగా మీ చుట్టాలు అలాగే మీకు సహాయం చేసిన వ్యక్తులు అంటున్నారు, అయితే ఇంకెంత స్పెషల్గా ఉండాలి చెప్పండి, ఎంత మంచి పని చేశారు, ఉండండి, వాళ్ళని సత్కరించే పని, వాళ్ళు ఆనందంగా ఉండే పని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు మాణిక్యం. అవునా, సరే తమ్ముడు, ఆ పని చేయ అయితే అని చెప్పేసి అంటాడు రంగారావు. అయితే మాణిక్యం 2 పూలమాలలు తెప్పించుకొని అక్కడ బ్యాండ్ మేళం వాళ్ళతో మాట్లాడదామని బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇవాళ మీరు బ్యాండ్ మేళం కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి, ఎందుకంటే అక్కడ ఇద్దరు చాలా మంచి పని చేశారు, భార్యాభర్తలు, మన వాళ్ళ నగలు గట్ట కాపాడారంట, కాబట్టి మనం వాళ్ళు ఎంత మంచోళ్ళో ఏంటో అన్నీ తెలుసు, కాబట్టి మీరు చక్కగా వాళ్ళకి మంచి బ్యాండ్ మేళం కొట్టండి, నేను చెప్పినప్పుడు మొదలు పెట్టండి అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు కూడా సరే సరే అని ఒప్పుకుంటారు. మాణిక్యం దండలు పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటాడు. అయితే రంగారావు, కామాక్షి కూడా బాలు, మీనాతో మాట్లాడతారు. రంగారావు అంటాడు, ఒరే, మీరు లేకపోతే ఇవాళ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదురా, అసలు ఇలాంటి పనులు చేయాలంటే చాలా ధైర్యం కావాలి, పైగా మీనా దెబ్బ తగిలినా సరే వాళ్ళని వదలలేదు చూడమ్మా, నీలాంటి వ్యక్తి జీవితంలో ఉంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, మీ ఇద్దరు చూడచక్కటి జంట, ఎంత మంచి పని చేశారంటే అంత మంచి పని చేశారు, మీ ఇద్దరు మనసు నిజంగా చాలా మంచిది అమ్మా అని చెప్పేసి అంటాడు రంగారావు. అయ్యో, అలా ఏం లేదు బాబాయ్, మీరేమీ ఆలోచించకండి, మన అనుకున్న వాళ్ళకి మేము సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదిలిపెట్టాం, అయినా వాళ్ళు మంచి వాళ్ళు కాదని వాళ్ళని ఎక్కడో చూశానని నాకు ముందు నుంచి ఉంది, అందుకనే ఒక నిఘా పెట్టాను, చూశాను, కానీ తను బ్యాగ్ పట్టుకొని వచ్చినప్పుడు చాలా చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చింది ఆవిడ, వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద బ్యాగ్ చూసేసరికి నాకు అనుమానం వచ్చింది, అందుకనే నేను తన వెనకాల చూసేసరికి ఏదో డౌట్ వస్తుంది అనిపించింది, ఇంకా వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి, అలాగే పట్టుకోగలిగాం బాబాయ్, ఏదేమైనా సరే మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మీరేమీ ఆలోచించకండి అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు కామాక్షి, నీలాంటి మంచి కోడలు దొరికినందుకు మా వదిన ఎంత అదృష్టవంతురాలు, అసలు నిజంగా నీలాంటి కోడలు ఖచ్చితంగా ఉండాలమ్మా, ఏదేమైనా మా వదిన అదృష్టమే అదృష్టం, అన్నీ చేసి పెడతావు, నీలాంటి మంచి వ్యక్తి ఉన్నారు కాబట్టే అని చెప్పేసి అంటుంది కామాక్షి. అప్పుడు బాలు, మా అమ్మావత, మా మీనానే అంత బాగా జాగ్రత్తగా చూసుకుంటుందని ఏనాడు అనుకోలేదు నేను, ఎప్పుడైనా సరే మీనా నచ్చదు మా అమ్మకి, సర్లే, అయినా తన గురించి ఎందుకు అనుకోవడం, అయినా నా మీనా ఎంత మంచిదో, తన ప్రాణాలకి తెగించి మరీ ఇవాళ నాతో పాటు వాళ్ళని పట్టుకోవడానికి రెడీ అయ్యింది, ఇంతకు మించి అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా, నేను చాలా అదృష్టవంతుడి అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు రంగారావు, అదే కదరా నేను చెప్పాను, మీనా చాలా, నిజంగా మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు, మీనా నీకు దొరకడం నిజంగానే చాలా అదృష్టం అని చెప్పేసి అంటాడు రంగారావు. ఈలోపు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు మాణిక్యం దండలు పట్టుకొని బ్యాండ్ మేళంతో వస్తూ ఉంటాడు. అప్పుడు బాలు, ఏంటా సౌండ్ మావయ్య అని అడుగుతాడు. అప్పుడు రంగారావు, అదేరా, మీకు చెప్పాను కదా, పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ, ఆయన మిమ్మల్ని సత్కరిస్తానని చెప్పేసి అన్నాడు, అదిగో అతనే వస్తున్నాడు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అనగానే, అవునా, మమ్మల్ని సత్కరించడం ఏంటి మామయ్య అంటే, మీరు చేసిన మంచి పని గురించి చెప్పానురా, అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, అలాంటి వాళ్ళని సత్కరించాలి అని చెప్పేసి తానే మీతో మాట్లాడతానని చెప్పేసి వస్తున్నాడు రా, అదిగో అని చెప్పేసి అంటాడు రంగారావు. అప్పుడు మీనా, బాలు అలా తిరిగి చూసేసరికి అది ఎవరో కాదు, మేకమామ, అదే మటన్ కొట్టు మాణిక్యం. చూసేసరికి బాలు, మీనా ఇద్దరు షాక్ అవుతారు, కానీ మాణిక్యం ఒంగుని డాన్స్ వేస్తూ పూలదండలు పట్టుకుని రావడం వల్ల మాణిక్యం ఇంకా వాళ్ళని అప్పుడే చూడ్డు, అలా డాన్స్ వేస్తూ బాలు దగ్గర దాకా వచ్చి తల లేపేసరికి మాణిక్యం కూడా షాక్ అవుతాడు, అయ్యో బాబోయ్ వీళ్ళ అని చెప్పేసి అలా ఉండిపోతారు. అప్పుడు అసలు బాబాయ్ గారు ఈయనిక్కడేంటి అని చెప్పేసి అడుగుతుంది మీనా. అప్పుడు రంగారావు, చెప్పాను కదమ్మా, ఇతను పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ, పేరు మాణిక్యం అని చెప్పేసి అంటాడు. ఓహో అని చెప్పేసి ఇద్దరు షాక్ అవుతారు. మాణిక్యం మాత్రం నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు బాలు, మీనాని. అప్పుడు బాలు అంటాడు, ఓహో పెళ్లి కొడుకు మేనమామ,
ఇక్కడున్నావా మామా? ఓహో, చాలా బాగుంది. నువ్వు ఎక్కడో ఉంటావనుకున్నాం మామా మేము, ఇక్కడున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు బాలు. అలా అంటూ బాలు మాణిక్యం దగ్గరికి వచ్చి ఆ దండలు ఆ మాణిక్యానికే వేసి, అవును మామయ్య, మీరు చెప్పింది కరెక్టే, ఈయన చాలా చాలా మంచి వ్యక్తి, అసలు ఏ మోసము చేయడు, ఎవరికి అన్యాయం కూడా చేయడు. అయినా నా జీవితంలో ఇంత స్పెషల్ రోజు, ఇలాంటి మంచి స్పెషల్ టైం నాకు దొరుకుతుందని కూడా అనుకోలేదు తెలుసా అని చెప్పేసి అంటాడు బాలు. మీనా కూడా, అవునండి, నా జీవితంలో కూడా ఇంత స్పెషల్ డే దొరుకుతుందని ఏమాత్రం అనుకోలేదు. పెళ్లి కొడుకు మేనమామ చాలా చాలా మంచోడని విన్నాను, నిజంగానే చాలా 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 మంచివాడు అని చెప్పేసి వెటకారంగా అంటుంది మీనా. మాణిక్యం మాత్రం వాళ్ళిద్దరిని చూసి చాలా కంగారు పడుతూ తనకి ఫుల్గా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను అసలైన ఈ మటన్ కొట్టు మాణిక్యం అలాగే మేకమామ పని అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు రంగారావు, ఏరా నీకు ఇతను ముందే తెలుసా ఏంటి అంటే, చెప్పాను కదా మామయ్య, నాకు ముందే తెలుసు, ఇతను చాలా మంచి వ్యక్తి, ఒకసారి ఇంటికి తీసుకెళ్తాను, మన వాళ్ళు ఏమీ మాట్లాడలేదు ఈయనతోని, పాపం కలుద్దామని ఎంతో చూశారు కానీ పాపం కలవలేకపోయారు, సరదాగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి కూడా పరిచయం చేస్తాను, మా అమ్మ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అనగానే రంగారావు, సరేరా తప్పకుండా తమ్ముడు వెళ్ళమ్మా, వీళ్ళందరూ చాలా మంచోళ్ళు, నేను బాగా చూసుకుంటారు అని చెప్పేసి అంటాడు రంగారావు. అప్పుడు మాణిక్యం, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు లోపల. మరోవైపు ఇంట్లో ప్రభావతి, సత్యం, రవి, శృతి అలాగే రోహిణి, మనోజ్ వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు సత్యం హాల్లో కూర్చుని, పోన్లే పెళ్ళంతా చాలా ప్రశాంతంగా జరిగింది, పిల్లలు ఎటో వెళ్ళిపోతారేమో అనుకుంటే చక్కగా అందరి మాట విని బాగానే చేసుకున్నారు పెళ్ళి, అంతకు మించి సంతోషం ఏముంది అని చెప్పేసి అంటాడు సత్యం. అయితే ప్రభావతి ఏమో, అవునండి, బయట చేసుకోవడం ఎందుకు, చక్కగా అందరి ముందు చేసుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు రవి, శృతి కూడా వస్తారు. అవును ఆంటీ, అంతా చాలా బాగుంది, నిజంగా పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది, చాలా రోజులైంది ఒక మంచి పెళ్ళి చూసి, నాకు హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి అంటుంది శృతి. రవి కూడా, అవును నాన్న, అంతా బాగా జరిగింది, కానీ అంతా ఓకే, నాకెందుకో కొంచెం తేడాగా అనిపించింది, అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా వింతగా బిహేవ్ చేయడం చూశాను, సర్లే మనకెందుకులే అని చెప్పేసి అనుకున్నాను, ఎంతసేపు కామాక్షి పిన్ని చుట్టూనే తిరిగారు, ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టు అనుకున్నాను నేను, సర్లే చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను అంటాడు రవి. అయితే ఏమోరా, మనకేం తెలుసు, రకరకాల మనుషులు ఉంటారు పెళ్లి మండపంలో, ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా నేను వదిలేసాను, నాకెందుకు, కాకపోతే ఏంటంటే ఆ పెళ్ళి మన వాళ్ళది కాబట్టి మనం దగ్గరుండి చూసుకోవడం మన బాధ్యత, ఏమైనా అయినా సరే చూసుకోవడం మన బాధ్యతే కదా అని చెప్పేసి అంటాడు సత్యం. ఈలోపు బాలు, మీనా ఇద్దరు ఇంటికి వస్తారు. అవును నాన్న, చాలా చాలా సంతోషంగా ఉంది, అందరం మంచిగా పాలు పంచుకున్నాం, చక్కగా అందరితో మంచిగా మాట్లాడాం, అంతా బాగుంది, ఇంకేం కావాలే అని చెప్పేసి అంటాడు. మీ ఇద్దరు ఇప్పుడు వచ్చారా, లేట్ అయిందే అని అడుగుతాడు సత్యం. ఏం లేదు నాన్న, అక్కడ కామాక్షి అత్తయ్య నగలు దొంగతనానికి గురయ్యాయి, మీనాయే ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరం కష్టపడి మొత్తానికి వాళ్ళిద్దరిని పట్టుకున్నాం అనే లోపు వాళ్ళు పారిపోయారు, కానీ బంగారం మాత్రం అక్కడే ఉంచేసి వెళ్ళిపోయారు, కాబట్టి మళ్ళీ బంగారం కామాక్షి పిన్ని చేతిలోకి వెళ్ళింది అని చెప్పేసి అంటారు ఇద్దరు. అయితే అయ్యయ్యో, అదేంటి మీనా చేతికి గాయమైందా అని అడుగుతాడు సత్యం. అవును నాన్న, పాపం చేతికి గాయమైంది, ఆ దొంగ నా కొడుకు కత్తించుకొని మీనా చెయ్యి ఇలా కోసేసరికి పాపం తనకి చేయి నిండా రక్తం వచ్చింది, అయినా పర్వాలేదులే, అయినా చాలా బాగానే జరిగింది, కానీ లేదంటే పాపం కామాక్షి అత్తయ్య పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే బాధగా అనిపించింది అని అంటాడు బాలు. పోన్లేరా, చాలా మంచి పని చేశారు అని చెప్పేసి అంటాడు సత్యం. ఎవరికి ఏం అవ్వలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది ప్రభావతి. ఓ అమ్మావతి, ఇవాళ నీకు ఒకరిని పరిచయం చేస్తాను, మేము అంత కష్టపడదంతా చేశాం కాబట్టి ఒకళ్ళు మమ్మల్ని సన్మానించడానికి వచ్చారు తెలుసా అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు ప్రభావతి, ఏంటి ఆ పనికి సత్కారం కూడా చేస్తారా అని అడిగితే, అమ్మావతి నీకు అవన్నీ అనవసరం, సర్లే కానీ అందరినీ పిలు, రే మనోజ్, రే రవి, రండ్రా, మీ పిల్లల్ని తీసుకొని రండి అని అరుస్తాడు. అప్పుడు ఏంట్రా ఏమైంది అని చెప్పేసి మనోజ్, రోహిణి ఒకవైపు నుంచి రవి, శృతి ఇద్దరు కూడా వస్తారు.
అయితే ఏం జరిగింది, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు మనోజ్. మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి, ఆయన మాకు ఇదంతా హెల్ప్ చేశామని చెప్పేసి సన్మానం చేశారు, ఎవరో తెలుసా అని చెప్పేసి అడుగుతాడు బాలు. నువ్వు చెప్పలేదే మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు మనోజ్. అవునా, ఓకే, ఈసారి చూపిస్తాను, అందరూ మంచిగా కళ్ళు తెరిచి మరీ చూడండి అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు రోహిణి, మీనా ఏమైంది బాలుకి, ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటావా అని అడుగుతుంది. అప్పుడు మీనా, ఇప్పుడు జరగబోయేది తెలిస్తే ఎవరిని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లాలో అర్థమవుతుంది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది మీనా. పెళ్ళానికి కూడా పిచ్చెక్కినట్టుంది అని అనుకుంటుంది రోహిణి మనోజ్తో. అయితే నాన్న, నీకు ఆ వ్యక్తిని చూపిస్తాను, నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు అని చెప్పేసి అంటాడు బాలు. అదేంట్రా, నువ్వు ఎందుకు ఇలా సస్పెన్స్లో పెడుతున్నావు, ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి, వాడు పిచ్చి వచ్చినోళ్ళ వాగుతూనే ఉంటాడు, మన టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు, ఏదో ఇది అది చేశానని చెప్పేసి బోల్డ్ చెప్తాడు. ఏమండి, ఏం చేద్దామంటారు, చెప్పచ్చు కదా, తొందరగా పనులున్నాయి అని చెప్పేసి అనగానే బాలు, అందరూ కళ్ళు పెద్దగా చేసి చూడండి, అదిగో మన మేనమామ అలాగే మేకమామ అని చెప్పేసి చాలా వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. అదిగో ఇదే వద్దన్నాను, ఎవరు అనగానే ప్రెజెంటింగ్ యూ మటన్ కొట్టు మాణిక్యం అని చెప్పేసి మాణిక్యాన్ని తీసుకొస్తాడు. తీసుకురాగానే రోహిణి బుర్ర బ్లాస్ట్ అయినంత పని అవుతుంది. మనోజ్, సత్యం, అలాగే ప్రభావతి, రవి, శృతి అందరూ కూడా షాక్ అవుతారు మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి. ఎందుకంటే రోహిణి మటన్ కొట్టు మాణిక్యాన్ని వాళ్ళ మామయ్యగా పరిచయం చేసింది. తను మలేషియాలో ఉంటాడని, తను అక్కడ బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడని ఎంతో సోది చెప్పింది, లేనిపోని అబద్ధాలన్నీ చెప్పింది. అవన్నీ కళ్ళెదురుగుండా ఒక మటన్ కొట్టు మాణిక్యం అని తెలియంగానే అందరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, ఈయన రోహిణి వాళ్ళ మావయ్య కదా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. నాకు తెలుసు డబ్బువతి, ఇదంతా నువ్వు ఇలాగే అంటావని. ఇతను రోహిణి వాళ్ళ మావయ్య కానే కాదు, ఇతను మటన్ కొట్టు మాణిక్యం, మటన్ కొట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఇతను ఎవరో తెలుసా, ఇప్పుడు జరిగిన సుందరి పెళ్ళి కొడుకున్నాడు కదా, సుందరి వాళ్ళ ఆయన తనకి సొంత మేనమామ అవుతాడంట. అందుకనే ఇతనే దగ్గరుండి ప్రతి పని చూసుకుంటున్నాడు. మాకు ఇలా దొంగతనం అయిన తర్వాత ఇలా కట్టుకట్టాక సన్మానం చేద్దామని తనకు తానే పూలదండలు తీసుకొని వచ్చాడు, మా ఇద్దరి మెడలో వేద్దామని. కాకపోతే అసలైన సత్కారం ఇతనికే కదా జరగాలి, అందుకే నేను పూలమాల వేసుకుని తీసుకొచ్చాను. బాగున్నాడా, చూడు ఎన్ని నాటకాలు ఆడాడు, ఇప్పుడు అడగండి అసలు ఏం జరిగిందో అనగానే రోహిణి కంగారు పడి అక్కడక్కడే గజగజ వణుకుతూ ఉంటుంది. అప్పుడు మీనా అంటుంది, ఇప్పుడు చెప్పు రోహిణి, ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎవరికి పిచ్చి పట్టింది, ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అనగానే మీనా ప్లీజ్ మీనా అని చెప్పేసి అంటుంది. ప్లీజ్ ఏంటే ప్లీజ్ అని అంటుంది ప్రభావతి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు ఎవరైనా చెప్తారా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అప్పుడు మనోజ్ అంటాడు, అమ్మా ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, ఆయన మలేషియా నుండి వచ్చి ఉంటాడు, వీళ్ళకి పని పాట ఏం లేదు, రండి రండి కూర్చోండి, అమ్మ వెళ్ళి ఏమైనా చేసి తీసుకురా, కూర్చోండి అని చెప్పేసి సత్కారం చేద్దామని చెప్పేసి మనోజ్ కూడా ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు ఏ రోహిణి, ముందే చెప్పడం తెలీదా, పాపం మలేషియా నుంచి వచ్చి ఎంత కష్టపడ్డాడు ఈయన, ముందే చెప్తే పాపం ఇంటికే తీసుకొచ్చేసే వాళ్ళం కదా, అయ్యో సారీ అండి, ఏం పర్వాలేదా బాబాయ్ గారు, అంతా బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి, ఏమో మరి నాకు తెలీదు, ఈయన వచ్చుతున్నట్టు నాకెలా తెలుస్తుంది, నాకు అసలు ఏమీ చెప్పను కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు మనోజ్, ఓ నీకు కూడా చెప్పలేదా, అంటే సర్ప్రైజింగ్గా వచ్చారా బాబాయ్ గారు అని చెప్పేసి అడుగుతాడు మనోజ్. అప్పుడు మాణిక్యం మాత్రం ఏమీ మాట్లాడు. అప్పుడు ప్రభావతి, ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలు ఏం మాట్లాడుతున్నారు, రే బాలు, మీనా ఏం జరిగిందో చెప్తారా మీరు అంటే, అప్పుడు మీనా, అసలు ఇతను మలేషియాలోనే ఉండడు, ఈయన అసలు మలేషియాలో ఉండడు, అక్కడ ఏమీ చేయడు, ఇక్కడే మన వీధి చుట్టూ ఎక్కడో చోట మటన్ కొట్టుకుంటూ ఉంటాడు, ఇతను ఒక వంట మనిషి, ఆ విషయం మీకు తెలుసా, రోహిణికి ఇతనికి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది మీనా. అప్పుడు రోహిణి, నీ మాటలు ఎందుకు వినాలి, అయినా మా మావయ్యని నా మావయ్య కాకుండా ఎలా పోతాడనుకున్నావు, ఎందుకు అలాగ చెప్తూ ఉంటావు మీనా, నువ్వు ఎందుకని ఇలా చెప్తున్నావు అంతా అసలు అని చెప్పేసి అంటుంది రోహిణి. అయినా మామయ్య మిమ్మల్ని ఫోర్స్గా ఇక్కడికి తీసుకొచ్చారు కదా, అసలు అంత చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు బాలు, పార్లర్ అమ్మా ఇంకా నోరు మూస్తావా, నువ్వు చేసిందంతా నాకు ఆల్రెడీ మొత్తం క్లియర్ కట్గా ఇవాళతో బాగా తెలిసింది, నువ్వు ఏమీ ఎక్స్ట్రాగా మాట్లాడకు. నాన్న, జరిగింది ఏంటంటే ఇతను అసలు మలేషియా వ్యక్తే కాదు,
ఈ పార్లరమ్మ మనందరితో అబద్ధం చెప్పింది. ఈ మనిషి అసలు మలేషియా మనిషే కాదు. ఈవిడే ఇక్కడే ఉంటూ మనకు మలేషియాలో పెరిగింది, మలేషియాలో పుట్టాను, నేను ఉన్నదాన్నని మొత్తం సోచి చెప్పింది. కావాలంటే ఈ మటన్ కొట్టు మాణిక్యాన్ని అడగండి. ఏ మేకమామ అంతా నిజం చెప్పు, చెప్పలేదా నీ తలక ఎగిరిపోతుంది అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం అది అది అని నోట్లో నాంచుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి ఏం జరిగిందో చెప్తారా లేదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం అంటాడు, అంటే నేను ఇక్కడే ఉంటాను, నేను మలేషియాకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పటికొచ్చి నేను మలేషియాకి కూడా వెళ్ళలేదు. ఈ రోహిణియే నా దగ్గరకు వచ్చి మీరు నా మావయ్యలాగా నటిస్తారా, మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అనగానే డబ్బులు ఇస్తుంది కదా అని కక్కుర్తి పడి నేను తను చెప్పిన విధంగా చేస్తూ వచ్చాను. చివరికి ఇలా పట్టుబడతానని అనుకోలేదు. అసలు యాక్చువల్గా నేను అక్కడ వ్యక్తిని కానే కాదు. నేను ఏనాడు మలేషియా వెళ్ళలేదు. అసలు మలేషియా ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అంతా ఈ రోహిణి చేయమన్న వల్ల నేను ఇలా చేశాను అని చెప్పేస్తాడు మాణిక్యం. ఇంకా ఆపుతారా, ఆయన ఏదేదో చెప్పి ఎందుకలా అలా బాధ పెడుతున్నారు, ఆయన ఇంత ఇన్సల్ట్ జరుగుతుంది చిచ్చి అని చెప్పేసి పదండి నేను తీసుకువెళ్తాను అంకుల్ మిమ్మల్ని అని చెప్పేసి తీసుకెళ్ళిపోబోతుంటే మీనా, అబ్బా తీసుకెళ్ళిపోతున్నావా అంటే నాటకాలు ఆడుతున్నారు కదా మీరు, ఏం మాట్లాడినా సరే మా ముందు మాట్లాడితే ఏంటి నొప్పి నీకు, బయటికి తీసుకెళ్ళిపోతావేంటి, ఆగు రోహిణి ఇక్కడ ఆగిపో అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు బాలు అతని నోటితో అతనే చెప్పాడు కదా, అది చెప్పినా సరే నువ్వేంటి నాటకాలు ఆడుతున్నావు పార్లరమ్మ అంటే ఏదో నిజం బయట పడిపోతుందనే కదా నీ బాధ, నువ్వు నాటకాలు ఆడకుండా అక్కడే కూర్చో అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు రోహిణితో బాలు. నన్ను క్షమించండి అమ్మ రోహిణి, నేను నిజమే చెప్తాను, నన్ను కావాలని ఇదంతా చేశాను, నేను అసలు ఇదంతా చేసింది రోహిణి కోసమే, నన్ను డబ్బుల కోసం ఇలా అడిగింది, నేను ఇలాగే చేశాను, డబ్బు కోసం కక్కుర్తిపడి చేశాను, నన్ను క్షమించండి, నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని, అంతే తప్ప మలేషియా మావయ్యని కాను అని చెప్పేసి చెప్పేస్తాడు మాణిక్యం. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఆ మాటలకి. రోహిణికి ఇంకా చచ్చానే అన్నట్టు ముఖం పెడుతుంది. అప్పుడు సత్యం అంటాడు, అసలు నీకు సిగ్గుందా, డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతావా, ఇంత పెద్ద అబద్ధం ఆడతావా, అసలు ఏ మనిషివయ్యా నువ్వు, చిచ్చి పెద్ద వయసు వచ్చేస్తే సరిపోదు, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలి, అయినా ఇంత దారుణంగా అబద్ధాలు ఎవడైనా ఆడతారా అని చెప్పేసి అంటాడు సత్యం. ప్రభావతి మాత్రం విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ అంటే రోహిణి మలేషియా నుంచి రాలేదా, వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కాదా అని అడుగుతాడు. అప్పుడు బాలు ఒరే పిచ్చోడా, ఇప్పటిదాకా చెప్పేదేంట్రా, వాడు మలేషియా వెళ్ళలేదంటే కనీసం పాస్పోర్ట్ కూడా లేదు అక్కడ, నువ్వేమో పిచ్చోడ్లాగా వెళ్ళలేదా అని అడుగుతున్నావు, అసలు అతను ఇక్కడ మనిషే, అక్కడ మటన్ కొట్టుకుంటూ ఉంటాడు, చెప్పేది నీకే అని చెప్పేసి అంటాడు బాలు. అయితే మనోజ్ కూడా రోహిణి వైపు చూసి అసహించుకుంటాడు. అప్పుడు మనోజ్ అక్కడ జరిగిందంతా వినిన తర్వాత వీడిని అసలు వదలకూడదు, పోలీసులకి అప్పచెప్పాలి నాన్న అని చెప్పేసి అనగానే బాలు నీకేమైనా పిచ్చా, వీడిని పోలీసులు తీసుకెళ్తే అక్కడ పార్లరమ్మని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది, మర్చిపోయావా, పార్లరమ్మ మొత్తం అబద్ధం ఆడిందిరా పిచ్చోడా అని చెప్పేసి అంటాడు బాలు. మనోజ్కి పాపం ఏది అర్థం కాదు. అప్పుడు బాలు నువ్వు ఉన్నదంతా చెప్పావు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది, ఎక్కడా కూడా అబద్ధం ఆడలేదు, కాబట్టి నేను ఈసారి విడిచేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి మాణిక్యం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ రోహిణి వైపు చూసి నన్ను క్షమించమ్మా, నీకోసమే నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది, అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, మొత్తానికి రోజు పడింది, నన్ను క్షమించమ్మా, నువ్వు ఆడిన నాటకాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాణిక్యం. అయితే బాలు పార్లరమ్మ ఇప్పుడు దీని అంతటికి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతాడు రోహిణిని. అప్పుడు సత్యం అసలు ఏం చేసావు నువ్వు, అసలు బుద్ధుందా నీకు, అసలు రోహిణి అసలు ఎవరివి నువ్వు, అసలు అతన్నెవరో వెళ్ళి మామయ్య అని పిలిచి నువ్వు మా మామయ్యలో యాక్ట్ చేయమండం ఏంటి, ఏం మనిషివమ్మా నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సత్యం రోహిణి వైపు. అయినా ఇన్ని అబద్ధాలా, అసలు మనిషివేనా నువ్వు, మనిషి అన్నవాడు ఇన్ని అబద్ధాలు ఆడతాడా, నువ్వు గొప్పింటి పిల్లవి అయితే ఏంటి కాకపోతే ఏంటి, మీ అత్త ఏదో రకంగా ఉన్న ఇంట్లో వాళ్ళందరికీ నీకు గౌరవంగా ఉంటాం కదా, కానీ నువ్వు చేసింది ఏమాత్రం మంచి పని కాదమ్మా, ఇంత పెద్ద అబద్ధమా, ఇన్ని తప్పుడు మాటలా, అయ్య బాబోయ్ ఇంత దారుణమా అని చెప్పేసి అడుగుతాడు రోహిణిని సత్యం. అప్పుడు రోహిణి నాకెవ్వరు లేరు అందుకనే నేను ఇలా అనగానే నోరు ముయ్వే అంటూ ప్రభావతి పైకి లెగుస్తుంది. అప్పుడు రోహిణి ఉలిక్కిపడి ప్రభావతి వైపు చూస్తుంది. అసలు ఎంత ధైర్యం నీకు అని గట్టిగా చెంప పగలగొడుతుంది రోహిణిది ప్రభావతి.
ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన తర్వాత రోహిణితో అంటుంది, అసలు నీకు అసలు సిగ్గుందా ఇన్ని అబద్ధాలా అని అనగానే, అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య, నేనేం చేయలేదు అంటే మళ్ళీ అదే మాట అంటున్నావు. అతనే చెప్తున్నాడు కదా వెళ్ళి మీ కోడల్నే అడగండి అని అంత గట్టిగా చెప్తుంటే ఇంకా నేనేం చెప్తాను? అసలు బుర్ర పనిచేస్తుందా నీకు? ఇన్ని అబద్ధాలా? ఎందుకే ఇన్ని అబద్ధాలు ఛీ అని చెప్పేసి అనగానే, ప్రభా నువ్వు ఆగు అని చెప్పేసి అంటాడు సత్యం. లేదండి నన్ను ఆపకండి, ఎన్నెన్ని అబద్ధాలు ఆడింది, గొప్ప ఇంటి కోడలనని ఎన్నెన్నో మాటలు చెప్పింది. ఎవరేమన్నారు? చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా ఉండడం మానేసి ఇంత దారుణమైన అబద్ధం ఎలా ఆడుతుంది? ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, ముక్కు మొహం తెలీదు. అలాంటిది తీసుకొచ్చి కోడలి కింద చేసుకున్నాం కదా, ఆ మాత్రం లేదా జ్ఞానం? అసలు ఇంత దారుణంగా ఎలా అబద్ధాలు ఆడతారండి? చిచ్చి, దీని మొహం చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి జుట్టు పట్టుకొని పీక పిసికేస్తుంది ప్రభావతి రోహిణిది. అప్పుడు రోహిణి ఎంతో అడుగుతుంది, నన్ను వదిలేండి అత్తయ్య ప్లీజ్ అని. కానీ ప్రభావతి మాత్రం అస్సలు ఊరుకోదు, కోపంలో తన్ని చెడమడ కొడుతూనే ఉంటుంది. అప్పుడు మీనా, అత్తయ్య వదిలేయండి అన్నా సరే, పోవే జరుగు నువ్వు అని చెప్పేసి మీనాను కూడా తోసేస్తుంది ప్రభావతి. అయితే ప్రభావతి కోపం అస్సలు చల్లారదు, ఇంత దారుణమైన అబద్ధం ఆడింది అని చెప్పేసి. మరి రోహిణి చెంప పగలగొట్టిన తర్వాత, ఇన్ని మాటలు అనిన తర్వాత రోహిణిని ఇంట్లోనే ఉంచుతుందా ప్రభావతి, లేదంటే బయటికి గెంటేస్తుందా? అసలు ముందు ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.